హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజైతే మీకు చాలా వివరంగా నీట్గా శారీ పెట్టుకోవటం అనేది చూపిస్తానండి. లంగా దీనికి వచ్చేసి 2.5 మీటర్ల పాప్లిన్ క్లాత్ వాడినాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇదైతే నేను మెజర్మెంట్ తీసుకున్న లంగాకి వచ్చేసి పట్టి పెద్దగా ఉందండి, అందుకే అందులో సగం నేను తీసుకుంటున్నాను. హైట్ నేను వీడియోలో చూపించిన విధంగా హైట్ అయితే తీసుకున్నాను. పట్టి 2 ఇంచులు తగ్గించినాను నేను, అది వెడల్పు ఉన్నందుకు. ఫస్ట్ హైట్ చూస్తున్నారు కదా వీడియోలో, పట్టి చాలా వెడల్పుగా ఉంది. ఆ మధ్య నుంచి నేను ఫుల్ హైట్ అనేది తీసుకున్నా. తర్వాత వెడల్పు వచ్చేసి మధ్య పీస్ ఎంత ఉందో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్కువతో తీసుకోవాలి. మధ్య పీస్ ఎంత ఉందంటే 14 ఇంచులు ఉందనుకో, మనము 1/2 ఇంచ్ ఎక్కువతో 14.5 తీసుకోవాలి. లేదంటే 16 ఇంచులు ఉందనుకో 16.5 ఇంచులు తీసుకోవాలి. దాన్ని సగం చేసుకొని మనం పైన పెట్టుకొని సేమ్ అదే విధంగా కింది భాగం వెడల్పు సేమ్ మధ్య పీసే కింది భాగం కింద కూడా ఎంత ఉంటే దానికన్నా 1/2 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. 20 ఉందనుకోండి 20.5 తీసుకొని దాన్ని కరెక్ట్గా సగంకి చేసి మార్క్ అనేది తీసుకోవాలి. ఇది మధ్య పీస్కి మాత్రమే ఉన్న దానికన్నా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి సగం భాగమే తీసుకోవాలి. ఇంకా సైడ్ వచ్చే పీసులకు వచ్చేసి కరెక్ట్గా ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పైన తీసుకున్నాను, కింద తీసుకున్నాను. లైన్ అయితే ఇట్లా క్రాస్గా వేసుకోవాలా, వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నాను, మధ్య పీస్కి మాత్రమే ఉన్న మెజర్మెంట్లో సగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీస్ ఇది ఎంత ఉందో 4.5 ఉంది, 1/2 ఇంచ్ ఎక్కువతో 5 తీసుకుంటే పర్వాలేదు. లేదు కొంచెం గోల్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం 1 ఇంచ్ పెంచుకున్నా పర్వాలేదు. నేనైతే 4.5 ఉంటే 5 పెట్టేసినాను. ఇంకా అదే విధంగా సేమ్గా కింద పీసు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది వచ్చేసి సగం తీసుకోకూడదు, ఎంత ఉంటే అంత. ఇప్పుడు అది 9 ఇంచులు ఉంది, పైన 9.5 లేదంటే 10 పెట్టుకుంటే చాలు. సగం మాత్రం తీసుకోకూడదు, ఎట్లా ఉంటే అంతే తీసుకోవాలి. ఇప్పుడు దీనికి మార్క్ అనేది వేసుకోవాలి. మార్క్ వేసుకొని నేను 2.5 మీటర్లు ఉందని చెప్పినాను. ఇక్కడ వచ్చేసి నేను 2.25 వాడినాను లంగాకు. ఇంకా 1/2 మీటర్ వచ్చేసి లంగాకి పైన పట్టికి తీసుకొని నాడకు తీసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్లో అడగండి, నేను మళ్ళీ మీకు షార్ట్ వీడియో రూపాన లేకుంటే మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను. ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. మీ సపోర్ట్ నాకు ఉండాలంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. ఇదండి మన క్రాస్ లంగా వచ్చేసి. ఇది వచ్చేసి ఇక్కడ ఒకటి గమనించండి, కింద ఉండే పీసు పైకి తిప్పి కొట్టాలి. అప్పుడైతే పైన నడుము చిన్నగా వస్తుంది, కింద వెడల్పు అనేది పెద్దగా వస్తుంది. ఇప్పుడు నేను మిగిలిన 1/2 మీటర్ ఉంది అని చెప్పాను కదా, దాంతో నేను లంగాకైతే పట్టి తీసుకుంటున్నాను. పట్టి ఎలా తీసుకుంటున్నానో చూడండి మీరు. ఇట్లా వెడల్పు ఎంత ఉందో అంత తీసుకొని ఒక 1/2 ఇంచు 1 ఇంచు వెడల్పు పెట్టుకొని మీకు ముందే చెప్పినాను, ఇది వెడల్పు ఎక్కువ ఉంది, అందుకు దాన్ని కరెక్ట్ సగానికి 1.5 ఇంచు 2 ఇంచెస్ కన్నా పట్టి ఎక్కువ ఉండకూడదు. పట్టి వెడల్పు ఉంటే లంగా వచ్చేసి ఫిట్టింగ్ ఉండదు. ఇగో నేను అర్థమే తీసుకున్నాను చూడండి, మీకు చూపిస్తున్నాను. అర్థం తీసుకొని ఫోల్డింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోలు మీకు మరిన్ని కావాలంటే కామెంట్లో అడగండి, నాకు తెలిసిన విధంగా మీకు పెడతాను. ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కూడా నాకు తెలిసిన మేరకు మీకు అందిస్తాను. ఇదండి ఈరోజైతే మన క్రాస్ లంగా వీడియో. చాలా వివరంగా నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం స్టిచ్ చేసుకునేది అయితే బాగా యూజ్ వస్తాయి. థ్యాంక్ యూ.